ఒక్కసారి అమృతతో మాట్లాడాలనుంది. ఇప్పుడే అమృత బయటకెళ్ళిందండి. 10 నిమిషాల తర్వాత నేనే చేయిస్తాను. అలాగే లక్ష్మి, అలాగే. కృష్ణమూర్తి, కూతురు పెళ్లికొస్తున్నావా? రా 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 రా, నీకోసమే ఈ యముడు వెయిట్ చేస్తున్నాడు. రా. పెళ్లి పందిట్లో అమ్మాయి కళ్ళల్లో ఎన్ని ముచ్చట్లు. సన్నాయి మోగింది పెళ్లి పందిట్లో అమ్మాయి కళ్ళల్లో ఎన్ని ముచ్చట్లు. కోరింత పూసింది పిల్ల దోసిట్లో, ఊరంతా చేరింది పెళ్లి ముంగిట్లో. సన్నాయి సన్నాయి మోగింది పెళ్లి పందిట్లో అమ్మాయి కళ్ళలో ఎన్ని ముచ్చట్లు. అలా చూస్తున్నావు? నిన్ను నా తోటికోడలుగా చూసుకోవాలన్నా నా కళ్ళతో పాటు నీ జాతక దోషం పోయి రేపు మీ అమ్మా నాన్నలతో సంతోషంగా ఉండబోతున్నావు. అది తలుచుకుంటేనే ఈ కళ్ళల్లో తడి, అంతే. మావయ్య గారు. ఏమిటల్లుడు? నాకెందుకు కొంచెం టెన్షన్ గా ఉంది మావయ్య గారు. ఎందుకు బాబు? ఏం లేదు మావయ్య గారు, జీలకర్ర బెల్లం వధూవరుల తలల మీద ఎందుకు పెట్టుకుంటారో చెప్పారు. తాళిబొట్టు అర్థం గురించి విడమర్చి మరీ మాకు చెప్పారు. మళ్ళీ ఇప్పుడు ఏం ప్రశ్న ఇస్తారనేమోనని నాకు టెన్షన్ గా ఉంది. ఒకే ఒక్క ప్రశ్నతో నిన్ను వదిలేస్తా. ఈసారి ప్రశ్న నేను వేస్తాను. సరే వెయ్యి. తాళి కట్టిన తర్వాత వధూవరుల చేత 7 అడుగులు నడిపిస్తారు. దీన్నే సప్తపది అంటారు. ఆ సప్తపదిలోని 7 అడుగుల్లో ప్రతి అడుగుకి ఒక అర్థం ఉంది. అదేంటో చెప్పగలరా? చెప్పండి, ఎవరైనా చెప్తారా? నేను చెప్తాను సార్. వధూవరులు ఇద్దరూ కలిసి నడిస్తే స్నేహం కలుగుతుందని శాస్త్రం చెప్తోంది. పెద్దలు దీన్నే 7 అడుగుల బంధం అంటారు. వరుడు వధువు నడుంపై చేయి వేసి దగ్గరగా తీసుకుని అగ్నిహోత్రమునకు దక్షిణ వైపుగా నిలబడి తూర్పు దిక్కు వైపుగా ఇద్దరూ ముందుగా కుడికాలు పెట్టి 7 అడుగులు నడవాలి. ఒక్కొక్క అడుక్కి ఒక్కో అర్థం వచ్చే మంత్రం చెప్తారు పురోహితులు.
మొదటి అడుగుతో విష్ణువు వధూవరులను ఒకటి చేయగాక, రెండవ అడుగుతో ఆ ఇద్దరికీ శక్తి లభించేట్టు చేయగాక, మూడవ అడుగుతో వివాహ వ్రత సిద్ధి కోసం విష్ణువు అనుగ్రహించుగాక. నాలుగవ అడుగుతో మనకు ఆనందమును విష్ణువు కలిగించుగాక. ఐదవ అడుగు మనకు పశు సంపదను విష్ణువు కలిగించుగాక. ఆరవ అడుగు 6 ఋతువులు మనకు సుఖమిచ్చుగాక. 7వ అడుగు గృహస్థాశ్రమ ధర్మ నిర్వహణకు విష్ణువు అనుగ్రహించుగాక. ఇవి 7 అడుగులకు అర్థాలు తాతయ్య. చాలా చక్కగా చెప్పావమ్మా. కష్టసుఖాల్ని కలబోసి అనుభవిస్తూ జీవించడమే వివాహ ధర్మం. కలిసి ఉన్నప్పుడు కలతలు సహజం, సర్దుకుపోవడమే జీవితం. భార్యాభర్తల అనుబంధం మాటల్లో చెప్పలేనిది, వర్ణించి రాయలేనిది, వివరించి విడమర్చి చెప్పలేనిది. బాగా చెప్పానా నాన్న? అద్భుతం, మహాద్భుతం. బోనా, ఇది నువ్వేనా చెబుతున్నది? సరిగ్గా కూర్చోండి. సరిగానే కూర్చున్నాను కదా. ఏం కూర్చున్నారో ఏమో. రేపు మా ఫ్రెండ్ అమృతతో పెళ్ళయ్యాక రౌడీ వేషాలేమన్నా వేశారనుకో, తను లాయరు, మీ తిక్క కుదురుస్తుంది. అవన్నీ ఎప్పుడో వదిలేసి మారిపోయాడు కదమ్మా. మారిపోయాడు కాబట్టే మా అమృత పెళ్లి చేసుకుంటుంది. రే పెద్ద మనవడా, అమృత లాంటి అమ్మాయి నీకు భారీగా రావడం నిజంగా నీ అదృష్టం రా. నీ ఆలోచనే నాలాపనై
ఆరాధని నా సంగీతమై నీ ఆలోచని నా ఆలాపనై ఈ ఆరాధని నా సంగీతమై శృతి కలిసిన వేళల్లోన శృతి పరిమళమవుతూ ఉన్నా గత కలవని దారుల్లోన గత పరిచయమవుతూ ఉన్నా సదా నీ సుఖమే కోరుతూ ఉన్నా ఇలా నీ కోసం జీవిస్తున్నా నీ ఆలోచని నా ఆలాపనై ఈ ఆరాధని నా సంగీతమై మూగతిగా పాడుకున్న ఓ అందమైన పాటలో దూరమంటూ లేని లేదని రాసుకున్న అక్షరం విడదీసే విధి ఒకటున్నా కలకాలం అది గెలిచేనా ఒకటై కథ మనదంటూ మమకారం మధుమొలికేనా ఏకాంతానికి సెలవిస్తున్నా విరహానికి వీడ్కోలంటున్నా నీ సన్నిధిలోనే పూజ రోజాకి ప్రేమకి స్వాగతమిస్తున్నా నీ ఆలోచనే నా ఆలాపనై నీ ఆరాధని నా సంగీతమై నీ ఆలోచని నా ఆలాపనై నీ ఆరాధని నా సంగీతమై. అవును విక్రమ్ భాయ్, హనీమూన్ కి ఎక్కడికి వెళ్తారు? రై, విక్రమ్ భాయ్ అని పిలిస్తే మాఫీ లీడర్ అనుకుంటా. విక్రమ్ అని పిలిస్తే చాలు. సారీ భాయ్. విక్రమ్. ఓకే, పర్ఫెక్ట్. అవతార్, నువ్వు కూడా పెళ్లి కొడుకువే కదా, నీకు ఈ కార్యక్రమం అంతా అయిపోయిందా? తాతగారు, ఈ కార్యక్రమం క్యాన్సిల్ చేయమని బుల్లబ్బాయి మావకి చెప్పాను. ఎందుకు అవతార్? ఎందుకేంటి తాతయ్య? చెంప మీద లాగి పెట్టుకొట్టి ఆ తరువాత ఆశీర్వదించే ఆచారం మా మామయ్య వాళ్ళది. ఈ కార్యక్రమం అయిపోయేసరికి నేనైపోతానని డైరెక్ట్ గా పెళ్లి అని చెప్పాను. బొగ్గలు చూడండి తాతయ్య గారు, బూరెల్లా ఎలా ఉబ్బిపోయాయో. మిమ్మల్ని అందరినీ వివాహ సంప్రదాయాల గురించి మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, మీరు దానికి సమాధానం చెప్పాలి. అక్కడ శివరామరాజు గారు, విశ్వనాథ్ గారు అడుగుతున్నారట. ఇక్కడ మీరు అడుగుతున్నారా? సరే అడగండి, చిటికలో నేను చెప్తాను. పెళ్లిలో అల్లుడి కాళ్ళు మామ ఎందుకు కడుగుతాడు? మీకెవరికీ తెలియదని నాకు తెలుసు, నేనే చెప్తాను, వినండి.
ఎందుకంటే పెళ్లికూతురు తండ్రి, ఓ పెళ్లి కుమారుడా, పంచభూతాల సాక్షిగా చిన్ననాటి నుంచే అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసిన నా కూతుర్ని, నా కన్యామణిని ధర్మార్థ కామాలు తీర్చుకోవటానికి నీకు అర్పిస్తున్నాను, దానం ఇస్తున్నాను. ఈ దానం వల్ల నాకు బ్రహ్మలోక ప్రాప్తి కలగాలని నిన్ను అడుగుతున్నాను అని. ఓ వరుడా, ఈ సమయాన నువ్వు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడివి. కాబట్టి అంతటి నీకు కాళ్ళు కడుగుతున్నాను అని వధువు తండ్రి వరుడి కాళ్ళు కడుగుతాడు. అందుకే అందరూ వాడిపైన అక్షింతలు వేసి శ్రీ లక్ష్మీనారాయణుడిగా భావించి నమస్కారం పెడతారు. మావయ్య గారు, ఈ కన్యాదానం వెనుక ఇంత అర్థం ఉందని మాకు తెలీదు. ఇప్పుడు అర్థమైందిగా. నా బిడ్డకు మంగళ స్నానాలు చేస్తూ ఉంటారు. తెచ్చావా?
చేతునున్నది ఈ రూంలోనే.